Dear students, I am Mr. Mohan Kumar. I am ex Sri Chaitanya Maths Senior Lecturer. I am running Mohan Maths Academy YouTube channel. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో మ్యాథ్స్ 2Bలో ఇంటిగ్రేషన్ అనే ఒక చాప్టర్ ఉంది. దాని నుండి మనకి VSAQలో క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు అవి మనం చేద్దాం. ఫస్ట్ ఈ మోడల్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మోడల్. ఈ సమ్ అబ్జర్వ్ చేయండి. ఈ సబ్స్టిట్యూషన్ మోడల్ ఏంటంటే ఒక దాన్ని మనం టీ అనుకోవాలి. దేన్నైనా టీ అనుకుంటే దాని డెరివేటివ్ అక్కడ మనకి అవైలబుల్గా ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి sin ఇన్వర్స్ x కనిపిస్తుంది. దీని డెరివేటివ్ 1/√1 - x². అది పక్కనే ఉంది కదా. సో sin ఇన్వర్స్ x మనం టీ కింద తీసుకుందాం. లెట్ sin ఇన్వర్స్ x ఈక్వల్ టు టీ. సో sin ఇన్వర్స్ x డెరివేటివ్ ఏమనుకున్నాం, 1/√1 - x². ఇక్కడ dx వాల్యూ ఎప్పుడు, ఇది 1 dt, ఇది రొటీన్ అనమాట. సో 1 dt అంటే ఏమవుతుంది, dt. ఓకే, దీన్ని మనం 2 పార్ట్స్ కింద విడగొట్టాలి. రెండు 1 రాయడం వల్ల మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎందుకంటే 1 × 1 1. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఓకే, సో అంతా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యింది. టీ ఇక్కడ ఉంది, సో దీన్ని మనం టీ పార్ట్ కింద ఫిల్ అవ్వచ్చు. ఇదంతా డిటీ కదా, సో ఇది డిటీ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్లు డిఎక్స్లు ఉన్న సమ్ని టీలు డిటీలోకి మార్చేద్దాం. 1 రూట్, ఈ రూట్ లోపల sin ఇన్వర్స్ x ఉంది. sin ఇన్వర్స్ x దాన్ని ఏమనుకున్నాం మనం, టీ అనుకున్నాం. కాబట్టి ఇది మాయమైపోయి ఆ ప్లేస్లోకి టీ వస్తుంది. అలాగే ఇదంతా దీని ప్లేస్లో ఏమొస్తుంది చూడండి, ఇది ఒకటే, ఈ ప్లేస్లో డిటీ వస్తుంది. ఇది చూడండి, మనకి ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంది. 1/√x dx ఈజ్ 2√x + c. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇదంతా టీ ఎక్స్లో ఉంది, ఇది టీలో ఉంది, అంతే తేడా. ఇది ఆన్సర్. ఫైనల్గా మనం టీలో వదిలేకుండా ఎక్స్లోకి మారుతాం. టీ అంటే ఏమనుకున్నాం మనం, sin ఇన్వర్స్ x. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఓకే.